వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం చాలామంది జాబ్ సెర్చ్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తున్నారు. సో చాలా ఉంటాయి, ఒక 10 కామన్గా చేసే జాబ్ సెర్చ్ మిస్టేక్స్ అనేది చెప్పబోతున్నాను. వాటిని మీరు అవాయిడ్ చేయాలి. సో మీరు కూడా చేస్తూ ఉంటారు మేబీ. వీటిని అవాయిడ్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి హ్యావింగ్ అన్క్లియర్ గోల్స్. సో మరి క్లియర్ కెరీర్ గోల్స్ ఉండాలి ఫస్ట్. వితౌట్ క్లియర్ కెరీర్ గోల్స్ మీరు ఎటు వెళ్ళినా కూడా అర్థం కాదు, మీకు అసలు ఎటు వెళ్తున్నారో మీకే అర్థం కాదు. సో మీరు మీ జాబ్ సెర్చ్ అనేది మన డైరెక్షన్ ఏంటి, అసలు మీరు ఏ రోల్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఎట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, కెరీర్ పాత్ ఏంటి, అసలు మీరు ఎట్ సైడ్ ఇప్పటివరకు ఎఫర్ట్స్ పెట్టారు. సో మీకు ఎక్కడ సూటబుల్ పొజిషన్ ఉంది, ఇప్పుడు మీరు నేర్చుకున్న స్కిల్ ఎక్కడ వర్క్ అవుతుంది, సో అది గుర్తుపెట్టుకోవాలి. దానికి తగ్గట్టే మీరు జాబ్కి అప్లై చేయాలి. మీరు ఒకటి నేర్చుకొని అన్ని జాబ్లకు అందరు అప్లై చేస్తున్నారు, మీరు అప్లై చేస్తే జాబ్ రాక మళ్ళీ డిసప్పాయింట్ అయ్యే బదులు మీ దగ్గర స్కిల్స్ ఏంది, ఆ స్కిల్ ఈ రోల్కి ఉపయోగపడుతుందా, అప్లై చేయి, కొట్టే, అంతే. క్లియర్గా ఉండాలి. తర్వాత వచ్చేసి అప్లయింగ్ టు ఇర్రిలెవెంట్ పొజిషన్స్. అసలు మీ స్కిల్సే సంబంధం లేకుండా, కెరీర్ గోల్స్కి సంబంధం లేకుండా మీరు ఏదేదో పొజిషన్స్కి అప్లై చేసి టైం వేస్ట్ చేసుకుంటారు, మీ ఎఫర్ట్స్ వేస్ట్ చేసుకుంటారు. సో మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, దానికి తగ్గట్టు మీరు అప్లై చేసుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ అప్లై చేసుకొని మీకు స్కిల్స్ ఉంటే అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మిస్టేక్ కూడా చేస్తున్నారు, ఇర్రెలెవెంట్ పొజిషన్కి అప్లై చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ఇంటర్వ్యూస్. సో మనకి ఇంటర్వ్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏం చేస్తున్నారు, టెక్నికల్ రౌండ్ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారు, లైక్ కోడింగ్ సంబంధించినవి కావచ్చు, అవన్నీ కూడా ఇంటర్వ్యూకి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తున్నారు. మీన్స్ మీరు అక్కడ ప్రిపేర్ అవ్వట్లేదు, అంటే ఇంపార్టెంట్గా తీసుకోవట్లేదు. సో ఏం లేదు, సింపుల్గా అడుగుతారు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కంపెనీ యొక్క రీసెర్చ్ చేసుకోవడం, జాబ్ యొక్క రోల్ని అండర్స్టాండ్ చేసుకోవడం. సో ఏ విధంగా మీకు ఇంకా ఏదన్నా ప్రిపేర్ అవ్వండి ఆ ఇంటర్వ్యూకి సంబంధించి. తర్వాత మీకు నార్మల్గా ఉంటాయి ఇలాంటి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్, హౌ డిడ్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి. ఆల్రెడీ మనం యూట్యూబ్లో ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో చేసాం రీల్స్ ప్రకారం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని ఇంటర్వ్యూలో. సో ప్రిపేర్ అయిపోండి. తర్వాత వచ్చేసి లిమిటింగ్ యువర్ సర్చ్ టు పోస్టెడ్ జాబ్స్. సో రిలైయింగ్ సోలీ ఆన్ జాబ్ పోస్టింగ్స్ కెన్ రిస్ట్రిక్ట్ యువర్ ఆపర్చునిటీస్. సో ఓన్లీ జాబ్ పోస్టింగ్ సంబంధించినవి చూస్తూ ఉండడం, అయ్యో నాకు రాలేదనుకోవడం. సో అది కాకుండా మన నెట్వర్కింగ్ ఉండాలి. మనకు డైరెక్ట్ రిక్రూటర్స్ తోటి ఇంటరాక్ట్ కండి. అసలు విజిబుల్ కానీ జాబ్ మార్కెట్ చాలా ఉంటాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇవన్నీ కూడా లింక్డ్ఇన్ కావచ్చు, కొన్ని naukri.com ఇలాంటి చాలా దాంట్లో కూడా వెతుక్కోవచ్చు మీరు జాబ్స్ అనేటివి. తర్వాత వచ్చేసి రిఫ్రైనింగ్ ఫ్రమ్ డూయింగ్ రీసెర్చ్. చాలామంది కంపెనీ అప్లై చేసే ముందు సరిగా కంపెనీ గురించి తెలుసుకోరు. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అందుకే పూర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఫస్ట్ కంపెనీ కల్చర్ తెలుసుకోండి, ఆ కంపెనీ రీసెంట్గా ఏం చేసింది, రీసెంట్ న్యూస్ ఏంటి కంపెనీ గురించి, అప్పుడు మీకు ఒక గ్రిప్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ల్యాక్ ఆఫ్ పర్సిస్టెన్స్. సో అసలు మీరు ఇప్పటివరకు నేర్చుకున్నది ఒక లెక్క, జాబ్ సర్చింగ్ అనేది ఒక చాలా ప్రాసెస్ అండి. సో కొందరికి తక్కువ టైంలో రావచ్చు, కొందరికి టైం పట్టవచ్చు, కొందరికి 1 day 2 daysలో కూడా రావచ్చు, అది చెప్పలేం. కానీ ఇది ఒక లాంగ్ అండ్ ఛాలెంజింగ్ ప్రాసెస్ అండి. చాలా పర్సిస్టెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఇవన్నీ లేకపోతే మాత్రం మీ ఛాన్సెస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కంటిన్యూగా అప్లై చేస్తూ నెట్వర్కింగ్ ఉండి ఆ లీడ్స్ని ఫాలో అవుతూ ఉంటే మీకు జాబ్ అనేది దొరికే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ఇవన్నీ కూడా మీరు చేసే మిస్టేక్స్ అన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. తర్వాత నెగ్లెక్టింగ్ యువర్ రెజ్యూమే అండ్ కవర్ లెటర్. మెయిన్ రెజ్యూమే గురించి మాట్లాడుకుంటే, ఒకటే రెజ్యూమే తయారు చేసుకొని అన్ని జాబ్లకు అప్లై చేస్తున్నారు, అలా కాదు. మనం ఏ జాబ్కి అప్లై చేస్తున్నాం, ఏ రోల్కి అప్లై చేస్తున్నాం, దాని తగ్గట్టు మీ రెజ్యూమే స్కిల్స్ అనేవి పెట్టాలి, హైలైట్ చేయాలి. సో ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసి ఇగ్నోరింగ్ జాబ్ సర్చ్ ట్రెండ్స్ అండ్ టూల్స్. సో మనం జాబ్ సర్చ్ టూల్స్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, కొత్తగా ఉన్నాయి. ఈ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ATS గురించి తెలుసుకొని దానికి తగ్గట్టు మనం రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడున్న జాబ్ సర్చ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని మన అప్రోచ్ అనేది పెంచుకోవాలి. ఓకే. తర్వాత వచ్చేసి ల్యాక్ ఆఫ్ నెట్వర్కింగ్. చాలామంది జాబ్ దొరకకపోవడానికి జాబ్ సర్చింగ్లో ల్యాక్ ఆఫ్ నెట్వర్కింగ్, ఇంటరాక్షన్ కాకపోవడం, మీటింగ్స్కి అటెండ్ కాకపోవడం, ఏదైనా ఉన్నా కూడా కంపెనీకి సంబంధించినవి కూడా, ఇంకా ఏమైనా ఉన్నా కూడా లింక్డ్ఇన్లో ఎవరితో కనెక్ట్ కాకపోవడం. కనెక్షన్స్ ఉండాలి లింక్డ్ఇన్లో.
సో యాక్టివ్గా ఉండాలి మీరు. సో అలా విధంగా మీకు ఈ ఇండస్ట్రీ ఈవెంట్స్, సోషల్ మీడియా అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ సో ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి, నెట్వర్క్ అనేది బిల్డ్ చేస్తాయి. ఈ అసోసియేషన్స్ ఉంటాయి, ప్రొఫెషనల్కి సంబంధించిన అసోసియేషన్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మనకు లింక్డ్ఇన్ సంబంధించిన లింక్డ్ఇన్, నౌకరీ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా చెప్తున్నాను. తర్వాత వచ్చేసి ఫర్గెటింగ్ టు ఫాలో అప్. సో మనం ఏం చేస్తాం, ఇంటర్వ్యూ అయిన తర్వాత, జాబ్ అప్లికేషన్స్ అయిన తర్వాత మనం అసలు మెయిల్ కూడా పెట్టం. ఒక మెయిల్ వచ్చిన తర్వాత మీరు మెయిల్ కూడా రివర్స్ పెట్టరు. అదేం అసలు మనకి ఒక మెయిల్ పెట్టాలి, థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ ఇంటర్వ్యూ, లేకపోతే ఇంటర్వ్యూ తర్వాత అలా ఫాలో అప్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ జాబ్ మీద తనకి ఇంట్రెస్ట్ ఉందని ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఈ విధంగా నెక్స్ట్ టైం ట్రై చేయండి. సో ఇవైతే మీకు ఈ కొన్ని చేసే మిస్టేక్స్ అయితే ఇక్కడ డిస్కస్ చేశాను. ఇవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఎందుకంటే ఈ మిస్టేక్స్ అన్ని మీరు అవాయిడ్ చేయాలి కాబట్టి. అదేవిధంగా మీకోసం నేను ఏం చేశానంటే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ తీసుకొచ్చాను. రికార్డెడ్ కంటెంట్ అండి. సో మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.